హాయ్ అండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంటి దగ్గర మా హౌస్‌కి నియర్‌లో ఉన్న బాబా టెంపుల్‌లో గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బాబాగారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే చాలు కదండీ, మనసులో ఏదన్నా ఆందోళన ఉన్నా అదంతా పోయి మనసంతా ప్రశాంతంగా అవుతుంది. ఆ విగ్రహానికి ఉన్న మహిమ అటువంటిది అనుకుంటా కదా. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గుడిని మంచి అందంగా డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వినాయకుడు ఉన్నారు, చూసారా? వినాయకుడిని కూడా మంచిగా డెకరేట్ చేశారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. దత్తాత్రేయ స్వామి కింద మండపం కనపడుతుంది, చూసారా? ఈరోజు విశేషంగా ఏం జరిగాయంటే హోమాలు జరిగాయి, సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. పౌర్ణమికి చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు నోములు నోచుకుంటారు కదండి, అవన్నీ జరిగాయి అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా అన్నసంతర్పణ కూడా జరిగింది. ఇక్కడ మా టెంపుల్లో ఏమిటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ థర్స్డే రోజున అన్న సంతర్పణ జరుగుతుంది అన్నమాట. ఈ గురు పౌర్ణమి సందర్భంగా కూడా అన్న సంతర్పణ అది జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఏమైంది అంటే ఎప్పుడు కూడాను టెంపుల్ బయటన పెడతారు భోజనాలు అవి. ఈసారి ఏమైందంటే రెయిన్ ఎఫెక్ట్ కదండి, రెయిన్ గురించి ఏమైందంటే ఇంకా బయట వర్షం పడుతుంది అని చెప్పి గుడి లోపలనే అన్న సంతర్పణ అది పెట్టారు. ఇక అందుకనే క్రౌడ్ ఎక్కువైపోయింది, కొంచెం తొడతొక్కుడైంది. దానికి తోడు ఎప్పుడు కూడాను మా ఏరియాలో ఏం ఏం సెలబ్రేషన్స్ జరిగినా అంటే శ్రీరామనవమి, వినాయక చవితి ఇవేం జరిగినా సరే లోకల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ వస్తుంటారన్నమాట. ఈయన వచ్చి కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ అన్నమాట. ఈయన పేరు భరత సింహారెడ్డి. ఈయన బీజేపీ పొలిటీషియన్ అన్నమాట. ఈయన రావడం జరిగింది, ఈయన టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ అన్న సంతర్పణ జరుగుతున్న సమయంలోనే ఈయన రావడం జరిగింది. ఇంకా టీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. బట్ నేను వచ్చిన టైంలో భరతసింహారెడ్డి గారు రావడం జరిగింది. సో నేను అప్పుడు వీడియో తీశాను. యాక్చువల్గా టెంపుల్ వచ్చి కన్స్ట్రక్షన్లో ఉంది మాట. అయితే ఏం జరిగింది అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంకా వెళ్ళి భోజనాలు తినమని అరేంజ్ చేశారు. బాగా అరేంజ్ చేశారండి, బాగా జరిగింది. మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చి రావడం జరిగింది నేను టెంపుల్కి. ఇంకా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళందరూ కూడాను ఇంకా బాగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో మా పాప ఆడుకుంటం జరుగుతుంది. అక్కడ డెకరేట్ చేసిన ఫ్లవర్స్ అవన్నీ పీక్కొని వచ్చేసారు వీళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసి ఆడుకుంటున్నారు, చూసారా? మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న పాప మాట. వాళ్ళ పెద్ద పాప డ్రాయింగ్ బాగా వేస్తుంది. తను అడిగింది, ఆంటీ వీడియో తీస్తారా, నేను డ్రాయింగ్ వేస్తాను అని అడిగింది. నాకైతే చాలా ముద్దేసింది. తీస్తాను నాన్న, మా అందరికీ నేను షేర్ చేస్తాను, నువ్వు డ్రాయింగ్ వేయి మరి అంటే వేస్తాను ఆంటీ అంది. చూడండి ఎంత బాగా చేస్తుందో డ్రాయింగ్. ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఆటోమేటిక్గా మనం నేర్చేసుకుంటాం కదండి. తనకి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే అంత బాగా నేర్చుకుంది అన్నమాట. బాగా వేస్తుంది కూడాను. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, ముద్దొచ్చింది. తన పేరు తేజు, తను సెకండ్ క్లాస్ చదువుతుంది. చూడండి ఎంత బాగా డ్రాయింగ్ వేస్తుందో. ఇంకా తను చాలా డ్రాయింగ్స్ చేసింది. ఆ డ్రాయింగ్స్ అన్నీ కూడాను నేను వీడియోలో షేర్ చేయడం అంటూ జరిగింది. మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చాయి, మీ అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను, అందుకే షేర్ చేయడం జరిగింది. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వేరొక వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.